విషయాలకి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి తృతీయ పండుగ మహోత్సవముల సందర్భంగా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన గణేష్ యూత్ ఉత్సవ కమిటీ వారు విశాఖ జిల్లా కొత్తగాజువాక 65వ వార్డు గణేష్ నగర్ లో ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఉత్సవ కమిటీ గణేష్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా 65వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు పల్లా చిన్నతల్లి, పల్లా పెంటారావు, పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు పేల రామకృష్ణ వీరిరువురు వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గణేష్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా గణేష్ నగర్ యూత్ కురవాళ్ళు ఈ రోజు నుంచి 4 రోజుల వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. మనం చూస్తున్నాం ఈ రోజు యువకులు చెడు మార్గాన్ని నడుస్తున్నారు. అయితే యువత చెడు మార్గాన్ని వెళ్లకుండా మరిన్ని ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించి వారికి ప్రోత్సహిస్తే చాలా మంచిదని అన్నారు. అలాగే గాజువాక పరిసర ప్రాంతాల్లో మంచి క్రీడా మైదానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వాలు గుర్తించి డెవలప్మెంట్ చేసి క్రీడాకారులకు ప్రోత్సహిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. అలాగే ఈ క్రీడల్లో పాల్గొన్న యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. గణేష్ నగర్ యూత్ మరియు గౌరీ సేవా సంఘ సభ్యులు మల్లా ఆదినారాయణ మాట్లాడుతూ గాజువాక 67వ వార్డు గణేష్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం తృతీయ వార్షికోత్సవ సంబరాల భాగంగా ఈ రోజు మే నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల జూన్ 16, 17, 18 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తాము. ఈ ఉత్సవాల్లో భాగంగా జూన్ 19వ తేదీన ప్రధాన పండుగ సందర్భంగా టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు పెద్దల చేతుల మీదుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ రోజు ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్య అతిథులకు మా గణేష్ యూత్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎన్ విజయ్ కుమార్, కె సమాచారం, ఎం ఆదినారాయణ, జె గురునాథరావు మరి టోర్నమెంట్ ఆర్గనైజర్లు వేమశెట్టి శివ, వినోద్, సిహెచ్ వెంకటేష్, సుబ్బు, బాల వినయ్, సురేష్, వర్ధన్, సాయి, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. అది చూడండి, ఈ కెమెరాగా చూడండి. ఏపీ నమ్మక అక్షరాలు తీసుకోవాలి నేను తీసుకున్నాక ఒకసారి అందరూ వచ్చేసారు కూడా గ్రూప్ తీసుకొని అప్పుడు కట్టేద్దాం. చాలు దుర్గా గణేష్ నగర్లో 67వ వార్డు గణేష్ నగర్ నుండి దుర్గామాత తృతీయ
వార్షికోత్సవ సందర్భంగా మరి నెల రోజులు టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న గణేష్ నగర్ యూత్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. ఎందుకంటే మంచి మార్గంలో నడిపిద్దాని యూత్ని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యూత్ ఈరోజు చూస్తున్నా మనం చెడు మార్గాన్ని నడుస్తున్నారు. మరి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇలా టోర్నమెంట్స్ చేసి ఎంకరేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి క్రికెటర్ కానివ్వండి, షటిల్ కానీ ఎవరైనా సరే ముందుకు వస్తారు. భారతదేశానికి 130 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మరి స్పోర్ట్స్లో మనం చాలా చిన్న దేశాలతో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నాం. దాన్ని రీచ్ అవ్వాలంటే పాలకులు డెఫినెట్గా యూత్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే యూత్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినట్టుగా అయితే ఈరోజు మనం చూస్తున్న స్పోర్ట్స్లో కూడా విలేజ్ నుంచి కూడా ఐపీఎల్కి కానివ్వండి, షటిల్కి కానివ్వండి కొందరు విద్యార్థులు అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేయాలంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అవి ప్రభుత్వాలు తలుచుకుంటేనే అవి సాధ్యం అవుతాయి. లేదంటే గల్లీ టోర్నమెంట్స్ ఆడుకునేటట్టుగా కాకుండా నేషనల్కి, ఇంటర్నేషనల్కి, స్టేట్కి, డిస్ట్రిక్ట్కి రిప్రజెంట్ చేసేటట్టుగా వెళ్ళాలని చెప్పి దానికి మనందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి నేను మనైతే మనసు సెక్రటరీగా, షటిల్ సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నేను ఎప్పుడు అదే కోరుతున్నాను. ఇప్పటికీ కూడా మనకి చాలా తక్కువ స్టేడియంస్ ఉన్నాయి. జనాభా ప్రతిపాదన చూసుకున్నా సరే దాన్ని రీచ్ అవ్వాలని చెప్పి మంచి మార్గంలో యూత్ని నడిపించాలంటే అదొక్కటే మార్గం అని చెప్పి మరి ప్రభుత్వాలకు తెలియజేసి మా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ టోర్నమెంట్ పెట్టినందుకు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దుర్గాదేవి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే 67వ వార్డు గణేష్ నగర్లో వెలిసిన శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నగర్ యూత్ అందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారు కానివ్వండి, సింహాచలం గారు కానివ్వండి, ఆదినారాయణ గారు కానీ, ఉన్నాదిరావు గారు, చాలామంది యూత్ అని పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ క్రికెట్ మ్యాచ్ అనేది దాదాపు 28 రోజులు దిగ్విజయంగా జరగాలని ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా ఒక పండగ మాదిరిగా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఒక ఆట విడుపులాగా ఇక్కడ ఉండాలి. ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లు అయితే గాజువాక నియోజకవర్గంలో చాలా మంచి మంచి గ్రౌండ్లు ఉన్నాయి. దాన్ని కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అటు మనకి చూస్తే మాకు గాజువాక జిల్లా పరిషత్ హై స్కూల్ అవ్వండి, ఇక్కడ జింక్కి వచ్చేసరికి ఈ గ్రౌండ్ అవనివ్వండి, అలా ఆదర్శ గ్రౌండ్ అని చాలా మంచి మంచి గ్రౌండ్లు ఉన్నాయి. కాబట్టి యూత్కి ఎంకరేజ్ చేస్తూ రాజకీయ పెద్దలు ఎవరైనప్పటికీ కూడా ఒక ఆదర్శంగా వాళ్ళకి ఆ గ్రౌండ్లు కూడా మంచిగా చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. గాజువాక నియోజకవర్గం నుంచి చాలామంది ఆటలకి ఆ రోజుల్లో వేణుగోపాలరావు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆటలు ఇక్కడ లోకల్లో ఒక వార్డు పరిధిలో, ఒక నియోజకవర్గ పరిధిలో ఆడుతున్నటువంటి వారు చాలా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగరీత్యా కానీ అటు కబడ్డీకి పెద్ద పేరు మన గంగవరం కానీ, పాత గాజువాక కానీ ఇలాంటి ఆటలు స్థానికంగా ఉన్నటువంటి వారి సపోర్ట్తో పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటా విజయదుర్గమ్మ ఆశీస్సుల వారి మీద ఉండాలని, ఈ పండుగ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే గణేష్ నగర్ ఉందో గణేష్ నగర్ దుర్గమ్మవారి మహోత్సవం సందర్భంగా 3వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నగర్ యూత్ వాళ్ళు దాదాపు 34 టీములతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి అత్యుత్సాహంతో యువకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇది దాదాపు వచ్చే నెల 18 వరకు జరుగుతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్లో చాలా కీలకంగా, చాలా ప్లాన్డ్గా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కుర్రోళ్ళు ఎందుకు ఆడాలి క్రికెట్ అనేది మనందరూ తెలుసుకుంటే ఇది జీవిత పాఠాలు నేర్పుతుంది క్రికెట్ అనేది. ఎందుకంటే జీవితంలో ఏ విధంగా మనం పోరాడాలి, ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కానీ, ఎండ్యూరెన్స్ కానీ అన్నీ కూడా నేర్పుతుంది క్రికెట్. సో ఇది ఒక టీమ్ గేమ్. సొసైటీలో మనం ఎలాగ ఉండాలి అనేది కూడా నేర్పుతుంది. సో ఇలాంటి మంచి ఆటను ప్రోత్సహిస్తూ ఎంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ఈ గణేష్ యూత్ అందరికీ మరీ ముఖ్యంగా దీన్ని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా కండక్ట్ చేయాలి, స్పోర్ట్స్ని పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి 67వ గణేష్ నగర్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌనీలు శ్రీ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా టీసీఎస్ చైర్మన్ 67వ వార్డు మాజీ పల్లా సింతలి గారికి, అదేవిధంగా పల్లా పెంటారావు గారికి, అదేవిధంగా కె సింహాచలం గారికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా ప్రోత్సాహకులు మళ్ళా భీమర్శెట్టి శివ గారికి, అదేవిధంగా మా కుర్రోళ్ళందరూ ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ
వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ ఇవాళ 20వ తేదీ ఇది ఇవాళ నుంచి వచ్చే నెల అమ్మవారి తృతీయ వార్షికోత్సవం 16, 17, 18 అండి. వచ్చే నెల ప్రధాన పండుగ సందర్భంగా అమ్మవారి పండుగ 18, 6, 20, 24 మంగళవారం ప్రధాన పండుగ అండి. ఆ పండుగ సందర్భంగా స్టేజ్ యొక్క కార్యక్రమం మీద పెద్దల చేతి మీదుగా ఫైనల్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురు ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించి ఘనంగా చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.